కృష్ణరాజు గారితో ఎట్లాంటి అనుబంధం ఉంది? కృష్ణరాజు గారితో కూడా నేను కృష్ణరాజు గారితో ముందు చేసింది అమరదీపం అండి. అమరదీపంలో మేము ఇద్దరం బ్రదర్స్ గారు చేసాం. బ్రదర్ అనే సంగతి చాలాసేపు వరకు తెలియదు. సినిమాలో ఇద్దరం జయసుధనే ప్రేమిస్తాం. అక్కడి నుంచి ఇది చేసి దాని మీద చివరికి జయసుధని పెళ్లి చేస్తాడు. ఆయన సాక్రిఫైస్ చేసి చాలా మంచి కథ, బ్రహ్మాండంగా సక్సెస్ అయింది ఆ సినిమా. అందులో నా క్యారెక్టర్ కూడా చాలా మంచి క్యారెక్టర్. రాఘవేంద్రరావు గారి డైరెక్షను, జయసుధ హీరోయిన్. సో అది కూడా చాలా బాగా జరిగింది. ఆ తర్వాత కృష్ణదాస్ గారి సినిమాలు కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోగా చేశాను. తర్వాత మనోహర్ పాండవులకు వచ్చేటప్పటికి మనోహర్ పాండవుల్లో ఆయన కృష్ణ వేషం లాగా, నేనేమో ధర్మరాజు వేషం, పాండవులు లెక్క, చిరంజీవి గారు ఏమో అర్జునుడు వేషం, భీముడేమో ప్రసాద్ బాబు, అలా నకులుడు సహదేవుడు, భానుచంద్రు వీళ్ళు ఉన్నారు. సో ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేశాను కృష్ణదాస్ గారికి. తర్వాత అంటే సినిమాలు ఆయన తగ్గించిన తర్వాత రెగ్యులర్గా మీట్ అవుతూ ఉండేవాళ్ళ మీ జనరేషన్ నటులంతా? మామూలు రోజు కరోనా వచ్చిన కానీ ఫోన్లో మాట్లాడటమే తప్ప కలుసుకోవడాలు తక్కువైనాయి. అట్లా కలుసుకోవటాలు ఉన్నప్పుడు కలుసుకునేవాళ్ళం. తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్ళి రాజకీయ నాయకుడు వచ్చిన తర్వాత కూడా మేమందరం కలిసి జూబ్లీ హిల్స్ క్లబ్లో పెద్ద ఫంక్షన్ చేసాం. ఆ రోజున ఫంక్షన్లో చేసి ఆయనే అన్నాడు, ఎవరైనా మంత్రి రాజు అయితే గొప్ప అంటారు, నేను రాజుగా ఉండి మంత్రిని అయ్యాను, ఇప్పుడు నా ప్రమోషన్ తగ్గిందా నా ప్రమోషన్ పెరిగిందా అని చెప్పి అన్నారు. యోగ్య చాలా మంచి వ్యక్తి ఆయన. కానీ అది భార్య ఫస్ట్ వైఫ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉండేది, చాలా మంచిదండి. పాపం యాక్సిడెంట్లో చనిపోయారు. తర్వాత రెండో మ్యారేజ్ చేసుకున్న ఆవిడ కూడా చాలా చాలా అందరితో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి ఆయన వెంట వచ్చే ఆవిడ కూడా మమ్మల్ని అందరూ కూడా చాలా ఆప్యాయంగా పలకరించేది ఆవిడ కూడా. మా బిజినెస్లో మేము కోయంబత్తూరు ఎక్కువ వెళ్ళాల్సి వచ్చేది. కోయంబత్తూరులో మా ప్రోడక్ట్స్ అక్కడ తీసేసిన ప్రోడక్ట్స్ మేము అగ్రికల్చర్ పంప్ సెట్స్, మాది ఎలక్ట్రిక్ మోటార్స్ అవన్నీ అక్కడ పంప్ సెట్స్ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చేవాళ్ళం. అందుకని కోయంబత్తూరు వెళ్ళినప్పుడల్లా కూడా కృష్ణ గారు నాకు బాగా ఫ్రెండ్ కాబట్టి ఈయన ట్రై చేసుకుంటున్నాడు. అప్పుడు చిన్న చిన్న వేషాలు అవి వేస్తున్నాడు, 2-3 సినిమాల్లో వేశారు. అందుకని తిరిగి వచ్చినప్పుడు ఒకరోజు గ్యాప్ పెట్టుకునేవాడిని. మెడ్రాస్లో దిగి కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో సరదాగా గడిపి మళ్ళీ సాయంత్రం ట్రైన్కి విజయవాడ వెళ్ళిపోయాడు. అట్లా తప్ప నేను సినిమాల వేషాల కోసం ఎప్పుడు రాలేదు. మీరు ఆయన కలిసి కాలేజ్ డేస్లో ఏమైనా నాటకాలు ఏమి లేదండి. అప్పుడు అసలు మాకు ఇద్దరికి, నాకు ఆ భావం లేదు, ఆయనకు కూడా ఆ భావం లేదు. మరి మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది నాటకాలు వేయాలనేది? నాకు ఎప్పుడు వచ్చిందంటే, మా నాన్నగారు బిజినెస్ చేసేవారు. నేను ఆ బిజినెస్లో ఫారెస్ట్ కాంట్రాక్టర్ చేసేవారు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో. ఫారెస్ట్ అన్ని ఆక్షన్స్లో పాడి చెట్లు కొట్టించేసి అవన్నీ కూడా స్టేషన్ తీసుకురావడం, అక్కడేమో టెంబర్ డిపోస్ వాళ్ళందరూ వచ్చి అవి కొనుక్కొని తీసుకెళ్తా ఉన్నారు. అది నేను చదువుకునే రోజుల నుంచి కూడా నాకున్న ఇంట్రెస్ట్. మీ కుటుంబం ఎక్కడ స్థిరపడింది సార్? అంటే మీ అందరిది మా నేటివ్ ప్లేస్ ఏలూరు, ఏలూరు పక్కన, అక్కడే ఉండేవాడు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి బిజినెస్ నాన్నగారు మాత్రం ఇక్కడ వచ్చి బిజినెస్ చేసేసి నెలకోసారో 2 నెలకోసారో ఇట్లా ఇంటికి వచ్చి 10 రోజుల నుండి మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేవాడు పనులు బట్టి. నాకు హాలిడేస్ రాగానే నేను వెళ్ళిపోయేవాడిని అక్కడికి. వెళ్ళిపోయి ఆ ఫారెస్ట్లో వర్క్ చేసేవాడిని. చాలా మంది నాన్నగారు అనేవారు, ఏంటండి అంత చిన్నపిల్లని తీసుకుని ఫారెస్ట్లో వర్క్లో పెట్టారండి. నేను పెట్టలేదు బాబు, ఆయన వాడికి ఇంట్రెస్ట్ కాబట్టి నేను వద్దన్నా కూడా వినకుండా ఇది చేస్తున్నాడు. ఆ సెలవులు అయ్యే వరకు కూడా 2 months అంతా ఉండేటప్పుడు వేసంకాలం సెలవులు, ఆ సెలవులు అయ్యే వరకు కూడా అక్కడే బిజినెస్ చేసేవాడిని. తర్వాత ఇంట్లో ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అవటం మూలంగా కానీ, లేకపోతే మా నాన్నగారు రాజకీయాల్లో కొంచెం ఎక్కువ, అంటే రాజకీయాలు స్వతంత్ర సమరయోధుడు ఆయన. ఎప్పుడూ డైరెక్ట్గా ఎమ్మెల్యే కావాలని ఎంపీ కావాలని చూడలేదు. కానీ ఆ రోజుల్లో స్వాతంత్రం కోసం పడిన దాంట్లో చాలా చేశారు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అప్పుడు జేవి నరసింహరావు గారు అయినప్పుడు మనకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా చేశారు. వాళ్ళతో బాగా సాన్నిధ్యం ఉండేది. ఆ పాలిటిక్స్లో ఉండటం మూలంగా బిజినెస్ కొంత దెబ్బతింది.